నమస్తే. నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. శ్రావణం తర్వాత భాద్రపద మాసం వస్తుంది. భాద్రపద మాసంలో పౌర్ణమి దగ్గర నుంచి అమావాస్య వరకు మహాలయ పక్షాలు. మహాలయ పక్షాలు సంబంధించి మనకి పెద్దలందరూ కూడా చాలా చెప్తూ ఉంటారండి. పిల్లలు ఇప్పుడు మనం చూస్తున్నాం, సంతానం కలగకపోవడం, అభివృద్ధి లేకపోవడం, పిల్లల్లో ఎన్నో సమస్యలు రావటం, ఇవన్నిటికీ కూడా పితృదోషాలు కారణంగా మనకి జ్యోతిష్య పండితులు కూడా చెప్తూ ఉంటారు. మరి ఇటువంటి పితృదోషాల నుంచి బయటపడాలి అనంటే ఎన్నో మార్గాలు ఉన్నాయండి. మహాలయ పక్షాలలో మనం పితృదేవతలను స్మరించుకుంటూ వారికి పిండ ప్రదానం చేయటం, వారికి సంబంధించి మంచి కార్యక్రమాలు చేయడం చేస్తే వారి యొక్క ఆశీస్సులు మనకు లభిస్తాయి. అయితే మహాలయ పక్షాల్లో గయ, ప్రయాగ ఇటువంటి పుణ్యక్షేత్రాల్లో ఉంటే అక్కడికే వస్తున్నారండి. టూర్స్ టైమ్స్ వారు మహాలయ పక్షాలకి సంబంధించి ఒక మంచి యాత్ర మళ్ళీ తలపెట్టారు. మహాలయ పక్షాల యాత్ర ఇది మూడోదండి. సెకండ్ టైం నేను కూడా వెళ్ళాను. ఫస్ట్ టైం నాకు అదంతా చూసి నేను సెకండ్ టైం వాళ్ళ కాంటాక్ట్ అవ్వడం వెళ్ళడం కూడా జరిగింది. చాలా అద్భుతమైన యాత్ర. ఈ మహాలయ పక్షాలు ఏంటంటే ముఖ్యంగా దైవ దర్శనాల కంటే కూడా ఆయా ముఖ్యమైన క్షేత్రాలలో మన పెద్దలు అంటే మన పితృదేవతలందరినీ తలుచుకుంటూ పిండ ప్రదాన కార్యక్రమాన్ని వాళ్ళు ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అన్నిటికంటే చివరిగా మాతృగయ, మన తల్లికి రుణం తీర్చుకునేలాగానండి. మరణించిన మన తల్లికి ప్రత్యేకించి అక్కడ పిండ ప్రదానం చేసుకోవడం అద్భుతంగా జరుగుతుంది. ఇవన్నీ కూడా వాడు ప్లానింగ్గా తీసుకెడతారు. మీకు అటువంటి యాత్ర చేయాలి, పెద్దలందరినీ తలుచుకుంటూ ఆయా క్షేత్రాలన్నీ కూడా చూడాలి అని అనుకుంటే టూర్ టైమ్స్ వారిని మీరు సంప్రదించవచ్చు. స్క్రీన్ పైన నేను వారి నెంబర్ ఇస్తాను. వారి ఆఫీస్ మనకి బేగంపేటలో ఉంటుంది. సో నేను అన్నీ కూడా ఇస్తాను. మీకు డీటెయిల్స్ కావాలంటే ఆఫీస్ వారిని మీరు సంప్రదించవచ్చు.